మేడం, మీరు చెప్పినట్టే అన్ని సెక్షన్లో ఎంక్వైరీ చేస్తున్నాం. తల ఎగరేసేవాడు ఎవడనుంటే వెంటనే మీకు చెప్పేస్తాను. వెరీ గుడ్. మంజు, ఏంటా అరుపులు? నేను నీతో మాట్లాడాలి. మాట్లాడొచ్చు. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆల్ రైట్. నేను సంతకం పెట్టిన చెక్స్ రిటర్న్ చేశారు. ఎందుకు? ఎందుకేంటి? నీకు చెక్ సైనింగ్ పవర్ని తీసేశారు కాబట్టి. ఎవరు? ఎందుకు? నేనే ఈ కంపెనీకి చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని. సో రీజన్స్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మంజు, నేను నీ భర్తని. నువ్వు కావాలని నన్ను అవమానించదలుచుకున్నావా? లుక్ మిస్టర్ గోపి, నువ్వు నా భర్తగా మాట్లాడితే నీకు నా కంపెనీకి సంబంధమే లేదు. మా డాడీ అపాయింట్ చేసిన జనరల్ మేనేజర్గా మాట్లాడితే చైర్పర్సన్ హోదాలో నా జవాబుని ఇంతకు ముందే విన్నావు. చల్పాయ్, ఇందాకేదో చెప్తున్నట్టున్నా. మేడం, అది మంజు, అతి తెలివిగా మాట్లాడుతున్నా అనుకోకు, దెబ్బతింటావు. ఓడిపోవడం ఈ మంజు హిస్టరీలోనే లేదు. అయినా నీకెందుకంత ఉక్రోషం? చెక్ పవర్ పోయిందనా? ఈ మంజు భర్త పోస్ట్లో ఇంకా మిగిలే ఉన్నావుగా. బీ హ్యాపీ. భర్త, నేను భర్తనన్న గౌరవం నీకేమాత్రం ఉన్నా నువ్వు ఇంత దారుణంగా ప్రవర్తించేదానివి కాదు. ఆల్ రైట్, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వెయిట్. ఈ మంజు ఏం చేసినా ముందు చూపుతోనే చేస్తుంది. గోపి, నువ్వు జిఎంగా ఓకే, బట్ హస్బెండ్గానే నీ డ్యూటీని సిన్సియర్గా చేయడం లేదు. అందుకే టిట్ ఫర్ టాట్. యూ ట్రీట్ మీ వెల్, ఐ ట్రీట్ యూ వెల్. ఐ మీన్, జిఎం పోస్ట్లోంచే నిన్ను తొలగించాల్సింది. బట్ అన్ఫార్చునేట్లీ మా డాడీ పోతూ పోతూ వీళ్ళమ్మ రాసి నన్ను ఫిక్స్ చేసిపోయారు కదా. ఎట్టి పరిస్థితిలోనూ నేను పవర్లో ఉండాలంటే నువ్వు జిఎం పదవిలోనే ఉండి తీరాలి. లేకపోతే ఈ ఆస్తి మొత్తం శారదా హోమ్కే చెందుతుంది కదా. సో ఇక మీద చెక్ పవర్స్ నావే, చెకింగ్ పవర్స్ నావే. ఐ ఆమ్ ది బాస్ అండ్ యు ఆర్ ఓన్లీ జిఎం వితౌట్ ఎనీ చెక్ పవర్స్. నువ్వు నా దారికి వస్తేనే నీ దారి రహదారి. నాకు దూరంగా ఉన్నంతకాలం ఒకే దారి, గోదారి. నమస్తే సాబ్. మోహన్ వచ్చాడా? మోహన్ రాలేదు సాబ్. రాలేదా? లేదండి, మోహన్ సార్ రెగ్యులర్గా రావడం లేదు సాబ్. మోహన్ రెగ్యులర్గా రావడం లేదా? మరి నాకు ఈ సంగతి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? సారీ సాబ్, ఈ సంగతి మీకు చెప్పొచ్చో లేదో తెలియక. ఏ సంగతి? పర్వాలేదు చెప్పు. రోజు తాగుతూనే ఉన్నాడు సాబ్. మోహన్ మరీ అంతగా తాగుతున్నాడా? ఎప్పుడు చూసినా మనిషి ఫుల్లే సాబ్. అది చాలదన్నట్టు జేబులో రెడీగా ఇంకో క్వార్టర్ సాబ్. మోహన్ సార్ ఇలా అయిపోతాడని నేను కల్లో కూడా ఊహించలేదు సాబ్. ఇక నువ్వు వెళ్ళు. ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే ఫీల్ అవుతారని చెప్పలేదు సాబ్. చూసావా టెడ్డీ, నేను ఇంజెక్షన్ ఇస్తానంటే డాక్టర్ ఎలా భయపడ్డాడో. మీ మమ్మీ అంటే అందరికీ హడల్. హరి చిపా. ఇంజెక్షన్ ఎందుకు లాక్కున్నావు? నువ్వు చెడ్డోడివి. నీ దోస్త్ కటీఫ్. హాయ్ యాపిల్. మీరు చెడ్డోళ్లే కానీ కొంచెం మంచోళ్లే. ఏంటెడ్డి, యాపిల్ తిందామా? హరి, టెడ్డీని నేను ఎత్తుకుంటాను కానీ ముందు నువ్వు ఆపిల్ తిను. సరే, జాగ్రత్తగా ఎత్తుకోండి, పడిపోతుంది.
హరి ఇదేంటి? ఇదెవరు? నా టెడ్డీ ఏది? టెడ్డీయే కదా. ఇది టెడ్డీనా? ఇది టెడ్డీ కాదు, ఇది గిడ్డి. నా టెడ్డీని నాకు ఇచ్చేయండి. నా టెడ్డీని ఏం చేశారో చెప్పండి. హరి ఇదే టెడ్డీ. కాదు కాదు కాదు, ఇది నా టెడ్డీ కాదు. టెడ్డీ, అమ్మ టెడ్డీ, ఎట్టెళ్ళవే? టెడ్డీ, నా చిన్నారి, నా బంగారు తల్లి. ఈ మమ్మీని వదిలి వెళ్ళొద్దమ్మా. హరి ఇదిగో టెడ్డీ. హరి కాదు, బాగా చూడు హరి, ఇది మన టెడ్డీనే. అవును, ఇది మన టెడ్డీనే. టెడ్డీ, నా బుజ్జి తల్లి. ఇంతలోకి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నీ దోశ కట్టి ఇవ్వు. ఏంటమ్మా కోపమా? ఓ, యాపిల్ నీకు పెట్టకుండా తింటున్నానా? సరే, ఇద్దరం కలిసి తిందాం, సరేనా? తిను, తినమ్మా. నీకొద్దా? సర్లే, నేనే తినేస్తాను. బొంగరం తిప్పడం ప్రాక్టీస్ చేస్తున్నారా మేడం? అంటే అది అలా అలా తిరుగుతుంటే అలా అనిపించిందన్నమాట. షటప్ చెల్పాయ్. నష్టాల్లో ఉన్న మన ఫ్యాక్టరీని లాభాలోకి ఎలా డెవలప్ చేయాలని నేను ఆలోచిస్తుంటే బొంగరం గింగరం అంటూ డిస్టర్బ్ చేయకు. మరేనండి, అంటే అన్నానంటారు కానండి, అసలు బిజినెస్కి బొంగరానికి బోల్డ్ సంబంధం ఉందండి. బిజినెస్కి బొంగరానికి సంబంధమా? మరి అంతే కదండి. దీన్ని ఇక్కడే ఉంచామనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుంది? ఇక్కడే ఉంటుంది. మరేనండి, బిజినెస్ కూడా అంతే కదండి. కదిలిస్తేనే కదులుతుంది, లేకపోతే ఎక్కడున్నావే గొంగళి అంటే ఎక్కడే ఉన్నాను అన్నట్టు ఉన్న చోటే ఉంటుంది. ఆ మాత్రం నాకు తెలుసు చెల్పాయ్. నష్టాల్ని దాటుకుని లాభాల్లోకి జంప్ అయ్యే మార్గం ఉంటే చెప్పు. జంపింగేగా, అది నాకు వెన్నతో పెట్టిన విద్యలేండి. అంటే అన్నానంటారు గాని మేడం, అసలు లాభాలంటే ఏంటి? అవి ఎట్టా వస్తాయి? కర్మ, ఇది కూడా తెలీదా? లాభాలంటే మనం పెట్టిన పెట్టుబడి కన్నా రిటర్న్స్ ఎక్కువగా ఉండటం. ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తేనే కానీ అది సాధ్యం కాదు. ఎందుకు కాదండి, అనవసరమైన ఖర్చు తగ్గించుకుంటే అది లాభమేగా. తగ్గించాలి, కానీ ఎలా? మరేనండి, ఒట్టిపోయిన గుడ్డును ఏం చేస్తాం? వాట్? ఒట్టిపోయిన గొడ్డు అంటే? అబ్బా, ఈ కాన్వెంట్ చదువులతో వచ్చిన బాధే ఇదండి. తెలుగు పదాలకు కూడా తెలుగులోనే మీనింగ్ చెప్పాలి. ఒట్టిపోయినా అంటే ఎండిపోయినా అని అర్థం. అర్థం కాలేదా? సరే, ఏమండే, పాలివ్వని గేదెలను ఏం చేస్తాం? కబేలాకి తోసేస్తారు కదా. పూలివ్వని మొక్కల్ని ఏం చేస్తాం? పీకి పారేస్తాం కదా. ఫ్యాక్టరీలో లాభాలు రాని సెక్షన్లు ఏం చేస్తాం? ఎత్తేస్తాం. యు మీన్ రిట్రెచ్మెంట్? మరేనండి, ఇంగ్లీష్లో అయితే స్టైల్గా రిట్రెచ్మెంట్, కంపల్సరీ రిటైర్మెంట్. అచ్చ తెలుగులో అయితే ఉద్యోగాలు పీకేయటం. పీకేస్తే గొడవలు కావు. సాఫ్ట్వేర్ భూమి కాస్త ఢామంది. లక్షల ఉద్యోగాల్ని రాత్రికి రాత్రి పీకేశారు. రోడ్డును పడ్డ వాళ్ళు ఏం చేశారు? ముందు ధామ్ ధూమ్ అన్నారు, తర్వాత లాభోదీపం అన్నారు, ఆ తర్వాత గొల్లు గొల్లుమని చెట్టుకొకడు పుట్టకొకడు. అక్కడే కాదు, ఎక్కడైనా అంతే. గుడ్, వెరీ గుడ్ చెల్పాయ్. మన ఫ్యాక్టరీలో ఏ ఏ సెక్షన్స్ బాగా నష్టాల్లో నడుస్తున్నాయో అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళ మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి ఇవాళ ఈవినింగ్లోగా. ఈవినింగ్ దాకా ఎందుకు మేడం? ఆఫ్టర్నూన్ కల్లా అరేంజ్ చేయను. మొక్కల్ని పెంచాలంటే ప్రాబ్లం గాని పీకాలంటే ఎంతసేపు చూస్తారుగా.
ఏం రమ్య, ఎంతవరకు వచ్చింది నీ ఇంగ్లీష్ చదువు? కూర్చో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంగ్లీష్ త్వరగా రావాలంటే డిక్షనరీ రిఫర్ చేయడం చాలా అవసరం అమ్మా. అవును, మన ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుకుందామా? ఇంకా అంత దాకా రాలేదు అంకుల్. అది మీతో అంటే ఎంతవరకు వస్తే అంతవరకే. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. గుడ్. నమస్కారం సార్. రామూర్తి. అంకుల్ మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అక్కడికి వెళ్ళి చదువుకుంటాను. మూర్తి, ఏమిటి విషయం? సార్, ఇది మన ఉత్పత్తి చేస్తున్న రకరకాల ప్రోడక్ట్కి సంబంధించిన మార్కెటింగ్ అండ్ డిజైనింగ్ ఫైల్. మీరు ఒక్కసారి చూస్తే. సింగపూర్ వెళ్లే ముందు ఆదినారాయణకి ఫైల్ చూపించారా? ఎస్ సార్, CEO గారికి ముందుగా చూపించాకే డిజైన్స్ ప్లాన్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ నేను చూడటం దేనికి? ఆదినారాయణ చూస్తే నేను చూసినట్టే. కానీ మీరు కూడా ఒక్కసారి చూసి ఓకే అంటే. సరే సరే, ఇప్పుడు ఈ ఫైల్ అంతా చూసే ఓపిక లేదు కానీ బ్రీఫ్గా విషయం ఏమిటో చెప్పు. సార్, మనం ఉత్పత్తి చేస్తున్న ఒక్కో రకం ప్రోడక్ట్కి ఒక్కో రకం మార్కెటింగ్ స్ట్రాటజీని ప్లే చేస్తున్నాం. సో అది సార్ ఈసారి మన మార్కెటింగ్ స్ట్రాటజీ. మీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని నాకు మాత్రం అనిపించడం లేదు. ఎస్ అంకుల్. చిన్నపిల్లవి, బిజినెస్ స్ట్రాటజీ గురించి నీకేం తెలుసమ్మా? ఏం రమ్య, నాకైతే బానే ఉంది, నీకెందుకు నచ్చలేదు? పర్వాలేదు, చెప్పమ్మా. అంకుల్ అది. ఓకే మూర్తి, ఆ ఫైల్ నేను స్టడీ చేసి తర్వాత పంపిస్తాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు. సరే సార్. ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ డౌట్? అంకుల్, మనం తయారు చేస్తోంది చిన్నపిల్లలకి ఇష్టమైన ఫుడ్ ప్రోడక్ట్స్, అంటే చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివి, అవునా? అవును, అందుకేగా కస్టమర్స్ ఆకర్షించేందుకు మనం చిన్న చిన్న టిఫిన్ బాక్సులు, స్టీల్ గ్లాసులు గిఫ్ట్ గా ఇద్దామని ప్లాన్ చేసేది. ఆ ప్లానే వర్కౌట్ కాదు అంటున్నాను. ఏ? ఎందుకంటే పిల్లలు ఇష్టపడేది రుచికరమైన టాఫిన్స్ ని, బిస్కెట్స్ ని, అంతేకాని వాటితో పాటు ఫ్రీగా ఇచ్చే స్టీల్ గిఫ్ట్స్ కాదు. ఆఫ్ కోర్స్, ఇష్టపడేది పిల్లలే అయినా కొనిపెట్టేది పెద్దవాళ్లే కదా. కావచ్చు, కానీ ఏవో గిఫ్ట్స్ ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఏ తల్లిదండ్రులు తమ పిల్లలకి టాఫిన్స్ ని, బిస్కెట్స్ ని కొనివ్వరు అంకుల్. మరి ఎందుకు కొనిస్తారంటావు? పిల్లలు మనసు పడి ఫలానా చాక్లెట్టే, ఫలానా బిస్కెట్టే నాకు కావాలని వెంటపడితే అప్పుడు పేరెంట్స్ కొనిస్తారు, ఖచ్చితంగా కొంటారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వేమన్నా మార్కెటింగ్ మేనేజ్మెంట్ చేసావా? క్యాడ్బరీ చాక్లెట్స్ విపరీతంగా అమ్ముడుపోతున్నాయని మార్కెటింగ్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకే కాదు, మా ఊళ్ళో ముసలి వాళ్ళకు కూడా తెలుసు. ఆ ప్రోడక్ట్స్ అంత పిచ్చిగా అమ్ముడుపోవడానికి కారణాలు రెండే. ఒకటి రుచికరమైన క్వాలిటీ, రెండు పిల్లల్నే కాదు పెద్దవాళ్ళని కూడా ఆకర్షించే పబ్లిసిటీ. కానీ ఎంత అందమైన పబ్లిసిటీ ఇచ్చినా క్యాడ్బరీ చాక్లెట్స్ తర్వాత వచ్చిన చాలా కంపెనీ ప్రోడక్ట్స్ సక్సెస్ కానే లేదు. ది వన్ అండ్ ఓన్లీ రీజన్ క్వాలిటీ లేకపోవడమే. పబ్లిసిటీ కేవలం కస్టమర్ని షాప్ దాకా రప్పించడం వరకే. అల్టిమేట్ గా డిసైడ్ చేసేది క్వాలిటీ, క్వాలిటీ, క్వాలిటీ. దట్స్ ఆల్. ఇంత ఎనాలిటికల్ గా చెప్పగలుగుతున్నావు? నువ్వు ఈ విషయాలన్నీ ఎలా నేర్చుకున్నావమ్మా? సేల్స్ గర్ల్ అంటే సరుకమ్మటం కాదు, మాటలు నమ్మేలా ఉండాలి. ఆ టాలెంట్ నీలో పుష్కలంగా ఉందమ్మా. ఈ రెండు చేతులతో ఓ లోకల్ కంపెనీ తయారు చేసిన బిస్కెట్స్ ని డోర్ టు డోర్ సేల్స్ గర్ల్ గా తిరిగి అమ్మిన అనుభవంలోంచి ఏమాత్రం పబ్లిసిటీ లేకపోయినా జనం, ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్, వాటిని ఎందుకు కొనేవాళ్ళో నాకు తెలుసు. రుచి, నోట్లో పెట్టుకోగానే మధురంగా అనిపించే వాటి రుచి, అంతే. సారీ అంకుల్, ఇవన్నీ మీకు తెలియవని కాదు, ఏదో నాకు తెలిసింది చెప్పాలనిపించింది, చెప్పాను. రమ్య, ఏంటి అంకుల్? జీవితంలో నువ్వు నేర్చుకున్న ఈ పాఠాలు ఏ మేనేజ్మెంట్ పాఠాల కన్నా కూడా ఏమాత్రం తక్కువ కాదమ్మా. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే
ఈ రోజున బిజినెస్ కావాల్సింది కరెక్ట్గా ఇదే. నీలో నాకేదో ఫైర్ కనిపిస్తుందమ్మా. కీప్ ఇట్ అప్. ఇవాటి నుంచి నీకు ఇంగ్లీష్ పాఠాలతో పాటు బిజినెస్ పాఠాలు కూడా నేర్పిస్తాను. నేర్చుకుంటావా? నాకా బిజినెస్ పాఠాలా? ఎందుకు అంకుల్? ఎందుకో నీకు ముందు ముందు తెలుస్తుంది. నేర్చుకుంటావా? ఎస్. ఎస్ ఎస్ అనే పాజిటివ్ థింకింగే బిజినెస్కి మూల సూత్రం. ప్రపంచంలో సక్సెస్ సాధించిన ఏ బిజినెస్ మ్యాన్ హిస్టరీ చదివినా కనిపించేది ఒకే ఒక్క లక్షణం: ఏ రైట్ మ్యాన్ ఇన్ ఏ రైట్ ప్లేస్. కస్టమర్కి ఏం కావాలో కరెక్ట్గా ఆలోచించగలిగే టీమును తయారు చేసుకున్నవాడే గెలుపు మీద గెలుపు సాధించాడు, హిట్ మీద హిట్ కొట్టాడు. ఎందుకంటే సో దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు సక్సెస్. గెలుపుకి అడ్డదారులు లేవు. ప్రయత్నించు, సాధించు, ప్రయత్నించు, సాధించు, ప్రయత్నించు, సాధించు. ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అంటిల్ యు విన్. రమ్య, ఇప్పటిదాకా నువ్వు గడిపిన జీవితాన్ని మర్చిపో. ఈ రోజు నుంచి సరికొత్త జీవితానికి శ్రీకారం చుట్టు. నీ భవిష్యత్తును నిర్మించబోయే సెలవు నువ్వే, శిల్పివి నువ్వే. నిన్ను నువ్వే చెక్కుకో, నిన్ను నువ్వే మలుచుకో. దట్స్ ఆల్. సారీ సార్. సారీ ఏంట్రా సారీ? కళ్ళు పోయాయా? సారీ బాస్, చూసుకోలేదు. అదే ఎందుకు చూసుకోలేదు బే? రోడ్డు మీద నీ ఇష్టం వచ్చినట్టు నడవడానికి రోడ్డు ఏమన్నా నీ బాబు గడించాడా? ఏంటి సార్ అనవసరంగా గొడవ పెట్టుకుంటారు? పోనీలేరా, వదిలే. తాగున్నాడు. ఏ రోయ్, తాగున్నాడు అంటున్నావు, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఏంట్రా వేలు చూపిస్తున్నావేంటి? కొడతావా? కొట్రా, కొట్టు, కొట్రా. వచ్చింది గొడవలు చేస్తున్నాడు. చంపేస్తా. తప్పకండి. తాగి అందరితో గొడవ పెట్టుకుంటున్నానండి. సరే సరే సరే, ప్లీజ్ మీరు ఇక్కడ చూడండి. మోహన్, మోహన్. ఇడియట్స్. ఇడియట్సా? ఎవరు? వాళ్ళ నువ్వా? సర్లే పద. మోహన్, కేర్ఫుల్. రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ మోహన్ గారి మొహం ఎలా ఉందో ఒక్కసారి అద్దంలో చూసుకోండి. పట్ట పగలు చిత్తుగా తాగి నడి రోడ్డు మీద చిల్లర గాళ్లతో ఫైటింగ్. సిగ్గనిపించట్లేదు? నా తప్పేం లేదు. వాళ్ళే వాళ్లే నిన్ను డ్యూటీకి రావద్దన్నారు, వాళ్లే నిన్ను మందు కొట్టమన్నారు, వాళ్లే నిన్ను సరదాగా నడి రోడ్డు మీద కొట్టుకుందాం రా అన్నారు కదూ? మోహన్, నేను ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. నీ మొహం చూస్తే ఎలా కనిపిస్తున్నావో తెలుసా? కే రైల్వే ప్లాట్ఫామ్ మీద దిక్కులేని. ఆపేసేం బాస్, దిక్కులేని అనాథలా కనిపిస్తున్నాను కదూ?
ఆవారగాళ్ళ కనిపిస్తున్నాను కదా? నా ఉద్దేశం అది కాదు మోహన్. నీ ఉద్దేశం ఏదైనా బాస్, నిజంగా నేను ఇప్పుడు అనాథనే, ఏకాకిని. అందుకే తినాలనిపిస్తే తింటాను, తాగాలనిపిస్తే తాగుతాను, వాగాలనిపిస్తే వాగుతాను. నాదే బాస్, లోన్లీ లైఫ్ నాదే. రేపే మన ఫ్యాక్టరీకి నరబలి ఇవ్వాలనుకుంటున్నాను. నరబలే? రమ్మీకి బిజినెస్లో మెలకువలన్నీ నేర్పించాలి, నా వారసురాలుగా తీర్చిదిద్దాలి.